ఈరోజు మనం గ్రామర్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని అంటారు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఒక సెంటెన్స్ని ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి మార్చాలి. ట్రాన్స్ఫార్మ్ అంటే ఫామ్ని చేంజ్ చేయడం, అంటే ఒక రూపంలో ఉన్న సెంటెన్స్ ఇంకో రూపంలోకి మనం చేంజ్ చేయడం. ఇలాంటివి మనం గ్రామర్లో అనేక రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ రూపంలో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్ రూపంలోకి చేంజ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. డైరెక్ట్, ఇండైరెక్ట్. డైరెక్ట్ ఫామ్లో ఉన్న సెంటెన్స్ని ఇండైరెక్ట్ ఫామ్లోకి చేంజ్ చేసాము. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అలాంటివి అన్నమాట. వీటిలో మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అని ఒక టాపిక్. ఇది గ్రామర్ టాపిక్. కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. స్టిల్ జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఈ టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అయినా కూడా వాటిల్లో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. డైరెక్ట్, ఇండైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, ఇప్పుడు చెప్తున్న ఈ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కూడా ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఒక రూపంలో ఉన్న, ఒక ఫామ్లో ఉన్న సెంటెన్స్ని ఇంకొక ఫామ్లోకి ట్రాన్స్ చేయాలి. ట్రాన్స్ అంటే మూవ్, చేంజ్ అవ్వడం, ఒక చోటు నుండి ఇంకో చోటుకి మూవ్ అవ్వడం అనమాట. ఇక్కడ ఫామ్ని చేంజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఒకసారి చెప్పిన పాయింట్స్ని మీరు నోట్బుక్లో రాసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అకార్డింగ్ టు దేర్ పర్పస్ సెంటెన్సెస్ ఆర్ 4 టైప్స్. సెంటెన్స్లు, ఇంగ్లీష్లో సెంటెన్సెస్ 4 రకాలు ఉంటాయి. మనం ఉపయోగించే ఉపయోగాన్ని బట్టి, యూసేజ్ని బట్టి 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయండి. ఒకటి డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు, స్టేట్మెంట్స్. 2 ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు, క్వశ్చన్స్. 3 ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. 4 ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. ఓకే, ఇవి పర్పస్ని బేస్ చేసుకొని, మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము అనే విషయాన్ని బేస్ చేసుకొని 4 రకాలుగా డివైడ్ చేశారు. ఈ 4 కాకుండా స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, అంటే స్ట్రక్చర్ అంటే సెంటెన్స్ యొక్క నిర్మాణం, ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని కూడా ఇంగ్లీష్ సెంటెన్సెస్ని 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు దేర్ స్ట్రక్చర్ ఆల్ ద వెరైటీ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. మళ్ళీ 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. దేన్ని బేస్ చేసుకొని? స్ట్రక్చర్ని బేస్ చేసుకొని. అవేంటి? ఫస్ట్ సెంటెన్స్ దాన్ని సింపుల్ అని అంటారు, సింపుల్ సెంటెన్స్ అంటారు. సెకండ్ వన్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్. మూడోది కాంప్లెక్స్ సెంటెన్స్. కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. కాంప్లెక్స్ అంటే కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఓకే, సో 3 రకాలు చెప్పాము. ఒకటి సింపుల్, 2 కాంపౌండ్, 3 కాంప్లెక్స్. ఇవి కాకుండా 4వ రకమైన సెంటెన్స్ ఉంది, అది కాంపౌండ్ కాంప్లెక్స్ అని అంటారు. దాని గురించి కూడా తర్వాత చేద్దాము. ఈ 3 మనకి మెయిన్గా చెప్పుకుంటారు. దాని గురించి కూడా మనం నేర్చుకుందాం. ఇక్కడ 3 రాశాను నేను. సింపుల్ ఒకటి, సింపుల్ సెంటెన్స్. కాంపౌండ్ ఒకటి, కాంపౌండ్ సెంటెన్స్. మూడోది కాంప్లెక్స్. తర్వాత కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని కూడా ఉంటుంది, అదొకటి. సో వీటిని అర్థం చేసుకోవడానికి ముందు మనం వేరే పదాలు కొన్ని అర్థం చేసుకోవాలి. అవేంటి అంటే, టు అండర్స్టాండ్ దీస్, ఈ సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి, వీటిని అర్థం చేసుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలంటున్నారు. సో ఏంటవి అంటే, ఒకటి ఫ్రేజ్. స్పెల్లింగ్స్ ఇక్కడ ఉన్నాయి. PHRASE ఫ్రేజ్.
ఫ్రేజ్ అంటే ఏంటి? ఏ ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్ దట్ డస్ నాట్ కంటైన్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్ అంటున్నాడు. అంటే ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే కొన్ని వర్డ్స్, కొన్ని పదాలని గ్రూప్ అంటాం. ఒకటే ఉంటే వర్డ్ అంటాము, ఎక్కువ ఉంటే గ్రూప్ అంటాం. సో కొన్ని పదాలని ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ వెళ్తే జనరల్గా అది సెంటెన్స్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే సెంటెన్స్ అంటే వెర్బ్, సబ్జెక్ట్ ఇవి ఉంటాయి. ఫ్రేజ్లో మనకి అవి ఉండవు. సెంటెన్స్ అంటే సబ్జెక్ట్, వెర్బ్ ఖచ్చితంగా ఉండాలి. అవి లేకపోతే సెంటెన్స్ ఫామ్ అవ్వదు. అది ఉంటే మీనింగ్ అర్థమవుతుంది, మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఫ్రేజ్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ ఉందా లేదా, వెర్బ్ ఉందా లేదా, గ్రామటికల్ రూల్స్ ఉన్నాయా లేదా, ఇవేమి చూడరు. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఒకదాని పక్కన ఒకటి రాసి ఉంటే దాన్ని ఫ్రేజ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాన్ డీటెయిల్లో ఒక స్టోరీ చదువుకున్నాము, ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మ్యాలడీస్ అని. ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మ్యాలడీస్, దీనిలో మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 4 వర్డ్స్ ఉన్నాయి. ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మ్యాలడీస్. ఎక్కడ కూడా సబ్జెక్ట్ లేదు, చేసే వ్యక్తి ఎవరు లేదు దీనిలో. ఎక్కడ కూడా వర్బ్ లేదు, ఒక సబ్జెక్టు లేదు, దీనిలో వెర్బు లేదు. అది సెంటెన్స్ కాదు అది. మరి దీన్ని ఏమంటారు అంటే ఫ్రేజ్ అంటారు. సెంటెన్స్ అంటే కొన్ని వర్డ్స్ ఒకదాని పక్కన ఒకటి ఒక లాజికల్ ఆర్డర్లో, ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టి, ఒక సబ్జెక్ట్, ఒక వెర్బ్ కనుక ఉండి ఒక మీనింగ్ ఇచ్చినట్లయితే దాన్ని సెంటెన్స్ అంటారు. కానీ ఇక్కడ ఇది సెంటెన్స్ కాదు, ఎందుకంటే దీనిలో మెయిన్ కావాల్సిన సబ్జెక్ట్, వెర్బ్ లేవు. ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మ్యాలడీస్ 4 వర్డ్స్ ఉన్నాయి, ఎక్కడ సబ్జెక్ట్ లేదు, వెర్బ్ లేదు. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద మ్యాన్ ఆన్ ద రోడ్. ద మ్యాన్ ఆన్ ద రోడ్ 5 వర్డ్స్ ఉన్నాయి. ఆ 5 వర్డ్స్ని ఉదాహరణ పక్కన పెట్టారు, మీనింగ్ ఉంది కానీ సబ్జెక్ట్, వెర్బ్ లేవు. దీనిలో సబ్జెక్ట్, వెర్బ్ లేకపోతే సెంటెన్స్ అవ్వదు అన్నాము. మరి ఏమవుతుంది? దీన్ని అంటే ఫ్రేజ్ అంటాము. సో ఫ్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసి పెడతాము, కానీ సెంటెన్స్ కాదు. ఎందుకు సెంటెన్స్ కాదు అంటే జీవం లేదు. జీవం అంటే ఏంటి? సెంటెన్స్కి ప్రాణం. సెంటెన్స్కి ప్రాణం వెర్బ్. వెర్బ్ లేని సెంటెన్స్ డెడ్ బాడీతో సమానం. సో ఇక్కడ వెర్బ్ మిస్ అవుతుంది కాబట్టి దీన్ని సెంటెన్స్ అని మనం అనలేము. దీన్ని ఓన్లీ మనం ఫ్రేజ్ అని పిలవాల్సి వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్. సో ఫ్రేజ్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు సెంటెన్స్ అంటే ఏంటి? ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఎ సబ్జెక్ట్ అండ్ వర్బ్ విచ్ హెల్ప్ ఇట్ మీనింగ్ఫుల్. దీన్ని మీనింగ్ఫుల్గా మారుస్తుంది. సెంటెన్స్ అంటే కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్సే. ఫ్రేజ్ అన్న కూడా అదే. కాకపోతే ఫ్రేజ్లో ఏంటంటే సబ్జెక్ట్, వెర్బులు ఉంటాయి, కానీ ఇక్కడ సబ్జెక్ట్, వెర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్, వెర్బ్ ఉండి ఒక మీనింగ్ ఇస్తుంది సెంటెన్స్. ఒక మీనింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. దాన్ని మాత్రమే మనం సెంటెన్స్ అని పిలవగలము. ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఓకే, మీనా కన్సిడర్స్ మిస్టర్ కాపసి ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ హర్ మ్యాలడీస్. ఇక్కడ మనం ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మ్యాలడీస్ అనే ఫ్రేజ్ని వాడాము ఈ సెంటెన్స్లో. కాకపోతే దీనిలో మనకు ఒక వెర్బ్, ఒక సబ్జెక్ట్ని యాడ్ చేయడం వల్ల ఇది సెంటెన్స్ అయింది. చూద్దాం. మీనా కన్సిడర్స్, మీనా అనుకుంటుంది, ఏమని పరిగణిస్తుంది, ఏమని, ఎవరిని? మిస్టర్ కాపసిని. ఏమని? ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ హర్ మ్యాలడీస్, తనకు అయిన మ్యాలడీస్కి ఇంటర్ప్రిటర్గా మిస్టర్ కాపసిని అనుకుంటుంది మీనా. ఎవరు అనుకుంటున్నారు? మీనా ఈజ్ అ సబ్జెక్ట్. మీనా ఏం చేస్తుంది? కన్సిడర్ చేస్తుంది. ఈజ్ అ వర్బ్. ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ వచ్చింది, సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంది. సో ఇది సెంటెన్స్ అని అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద మ్యాన్ ఆన్ ద రోడ్ ఈజ్ వాకింగ్ వెరీ ఫాస్ట్. ద మ్యాన్ ఆన్ ద రోడ్, ఇక్కడ వెర్బ్ లేదు కాబట్టి ఇందాక ఫ్రేజ్ అన్నాము, ఇక్కడ మనకి వెర్బ్ కూడా వచ్చింది, ఈజ్ వాకింగ్. అప్పుడు ద మ్యాన్ ఏమైపోతుందంటే సబ్జెక్ట్ అయిపోతుంది. చేస్తున్న వ్యక్తిని సబ్జెక్ట్ ఉంటాం కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది? పని ఈజ్ వాకింగ్. ఎవరు చేస్తున్నారు? మ్యాన్. అతను సబ్జెక్ట్ అవుతాడు. ద మ్యాన్ ఈజ్ ద సబ్జెక్ట్, ఈజ్ వాకింగ్ ఈజ్ ద వర్బ్ హియర్. సో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, దీనికి ఒక అర్థం ఉంది కాబట్టి దీన్ని సెంటెన్స్ అని అనొచ్చు.
సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్రేజ్ అంటే ఏంటో అనుకున్నాము, వాట్ ఈస్ సెంటెన్స్ అనేది మనం అనుకున్నాం అనమాట. నౌ కమ్ టు క్లాజ్. ఇది కొత్తగా ఉంటుంది కొంచెం. ఓకే, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకేనా. క్లాజ్. ఏ క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ బోత్ ఎ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇక్కడ ఏమంటారు, క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే కొన్ని పదాలు కలిసి ఉంటాయి క్లాజ్లో. దీనిలో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ మన క్వశ్చన్లో మనకు సెంటెన్స్ ఉంటుందో మొత్తం ప్రెడికేటే. రాము ఈజ్ ఎ స్టూడెంట్. రాము సబ్జెక్ట్, ఈజ్ ఎ స్టూడెంట్ ప్రెడికేట్. రాము ఈజ్ స్టడీయింగ్ ఇన్ సో అండ్ సో కాలేజ్. రాము ఈజ్ ద సబ్జెక్ట్, ఈజ్ స్టడీయింగ్ ఇన్ సో అండ్ సో కాలేజ్ ఇస్ ప్రెడికేట్. సో క్లాజ్ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మిగిలిన వెర్బులు అవన్నీ మామూలుగా ఉంటాయి. బట్ సెంటెన్స్ అన్నా కూడా అదే కదా. అంటే సెంటెన్స్ క్లాస్కి మధ్య చిన్న డిఫరెన్స్ ఒకటి ఉంటుంది. అదేంటో మనం మాట్లాడుకుందాం. సెంటెన్స్ అంటే ఏంటంటే మీనింగ్ఫుల్ ఇచ్చే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్డర్లో అరేంజ్ చేసాము. క్లాజ్ అన్నా కూడా సేమే, కానీ క్లాజ్ని మనం సెంటెన్స్ అని అనొచ్చు, కానీ సెంటెన్స్ క్లాజ్ అనొచ్చు, కానీ క్లాజ్ని మనం సెంటెన్స్ అని అంటాం అనమాట. ఓకే, డిఫరెన్స్ ఏంటంటే క్లాజ్ అంటే ఒక పెద్ద సెంటెన్స్లో ఉండే అనేక వేరే వేరే సెంటెన్సెస్ ఇంకా డివైడ్ చేసినప్పుడు వాటిని క్లాజెస్ అంటాము. ఏ పార్ట్ ఆఫ్ ఏ అనదర్ సెంటెన్స్. క్లాజ్ ఈజ్ ఎ సెంటెన్స్ విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అనదర్ సెంటెన్స్. అంటే ఒక పెద్ద సెంటెన్స్లో ఉన్న ఒక చిన్న సెంటెన్స్ని మనం క్లాజ్ అని అనవచ్చు. ఒకటే సెంటెన్స్ ఉంటే క్లాజ్ అని అనాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే సెంటెన్సెస్ 2-3 సెంటెన్స్ కలిపి ఒక సింగిల్ సెంటెన్స్గా రాయడం జరుగుతుంటుంది. ఈ 2-3 సెంటెన్సెస్ కలిపి సింగిల్ సెంటెన్స్గా చెప్పినప్పుడు ఆ 2-3 సెంటెన్సెస్ని మనం సెంటెన్స్ అనలేము, క్లాజెస్ అని అంటాం అనమాట. ఓకే, సో క్లాజ్. ఏ క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ బోత్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పి చూడండి. మీనా కన్సిడర్స్ మిస్టర్ కాపసి ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ హర్ మ్యాలడీస్ అండ్ వాంట్స్ హిజ్ హెల్ప్. ఇక్కడ మనకి పెద్ద సెంటెన్స్లో 2 సెంటెన్స్గా డివైడ్ అయింది. ఇది ఒకటి, మీనా కన్సిడర్స్ మిస్టర్ కాపసి ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ హర్ మ్యాలడీస్. మీనా కాపసిని తన మ్యాలడీస్కి ఇంటర్ప్రిటర్గా అనుకుంటుంది. అండ్ వాంట్స్ హిజ్ హెల్ప్, ఇంకా ఏం కోరుకుంటుంది, తను హెల్ప్ చేయాలని కోరుకుంటుంది. 2 సెంటెన్సెస్ని మనం కలిపేసి సింగిల్ సెంటెన్స్గా రాసాము. ఇలా 2 సెంటెన్సెస్ని కలిపి లేదా 3 సెంటెన్సెస్ కలిపి సింగిల్ సెంటెన్స్గా కలిపినప్పుడు వీటిని సెంటెన్స్ 1 సెంటెన్స్ 2 అని అనకూడదు, క్లాజ్ అనాలి. సో ఇవి క్లాజెస్ అవుతాయి. ఒకటే సెంటెన్స్ ఉంటే క్లాజ్ అని అనాల్సిన అవసరం లేదు, సెంటెన్స్ అని మనం అనొచ్చు. కానీ సెంటెన్స్ విత్ ఇన్ సెంటెన్స్ ఉందనుకోండి, అంటే సెంటెన్స్ లోపల మళ్ళీ సెంటెన్స్ ఉందనుకోండి, వాటిని మనం క్లాజెస్గా కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూడండి. ద మ్యాన్ ఆన్ ద రోడ్ ఈజ్ వాకింగ్ వెరీ ఫాస్ట్ బికాస్ హీ వాంట్స్ టు రీచ్ హోమ్ క్విక్లీ. ద మ్యాన్ ఆన్ ద రోడ్ ఈజ్ వాకింగ్ వెరీ ఫాస్ట్. ఇది ఒక సెంటెన్స్. రోడ్డు మీద ఉన్న మనిషి చాలా ఫాస్ట్గా నడుస్తున్నాడు. బికాజ్ హీ వాంట్స్ టు రీచ్ హోమ్ క్విక్లీ. అతని ఇంటికి తొందరగా చేరాలనుకుంటున్నాడు. 2 సెంటెన్సెస్ ఇవి. విడివిడిగా చూస్తే 2 వేరే వేరే సెంటెన్సెస్, కానీ రెండింటిని కలిపి సింగిల్ సెంటెన్స్ చేసాం కాబట్టి ఇప్పుడు వాటిని సెంటెన్స్ అనకూడదు, మనం క్లాజులు అనాలి. ఇక్కడ 2 క్లాజులు ఉన్నాయి. ద మ్యాన్ ఆన్ ద రోడ్ ఈజ్ వాకింగ్ వెరీ ఫాస్ట్ ఒక క్లాజు, మిగిలింది ఒక క్లాజ్ బికాజ్ హీ వాంట్స్ టు రీచ్ హోమ్ క్విక్లీ అదొక క్లాజ్. ఈ క్లాసుల్లో మళ్ళీ 2 రకాల క్లాసెస్ ఉంటాయి. అవి ఏంటి? ఓకే, ఒకటి 2 టైప్స్ ఆఫ్ క్లాజెస్ అని రాసాం హెడ్డింగ్లో. డిపెండెంట్ క్లాజ్ అంటారు. డిపెండెంట్ అంటే ఏంటి? ఆధారపడి ఉన్న, అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి, మనం మన పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటాం. ఓకే, సో ఆధారపడి ఉన్న అంటే వేరే దాని మీద ఆధారపడి ఉంటే దాన్ని డిపెండెంట్ అంటారు. సో 2 రకాల క్లాజుల్లో ఒకటి డిపెండెంట్ క్లాజ్, దీన్ని సబార్డినేట్ క్లాజ్ అని కూడా అనవచ్చు. సబార్డినేట్ క్లాజ్ అన్నా డిపెండెంట్ క్లాజ్ అన్నా ఒకటే. అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ డస్ నాట్ స్టాండ్ ఫర్ ఇట్స్ ఓన్, ఇది స్వతంత్రంగా నిలబడలేదు, ఇండిపెండెంట్గా ఉండదు.
సబార్డినేట్ క్లాజ్ అన్నా డిపెండెంట్ క్లాజ్ అన్నా ఒకటే. అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ డస్ నాట్ స్టాండ్ ఫర్ ఇట్స్ ఓన్, ఇది స్వతంత్రంగా నిలబడలేదు, ఇండిపెండెంట్గా ఉండదు, వేరే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే రెండు సెంటెన్సెస్ని, రెండు క్లాజెస్ తీసుకుంటే ఒక క్లాజ్ రెండో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రెండో క్లాజ్ కనుక లేకపోతే ఫస్ట్ క్లాజ్ ఫుల్గా మీనింగ్గా రాదు, ఇన్కంప్లీట్గా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఏదో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఇన్కంప్లీట్గా అనిపించే క్లాజెస్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటారు. ఎందుకంటే ఇది వేరే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, అది లేకపోతే దీనికి అర్థం ఉండదు. డిపెండెంట్ క్లాస్కి ఇంకొక పేరు సబార్డినేట్ క్లాజ్ అంటారు. ఇట్ నీడ్స్ సమ్ అదర్ క్లాజ్ టు సెన్స్ ఏ ఫుల్లీ మీనింగ్, లేదా ఇట్ సెన్స్ ఫుల్లీ మీనింగ్ఫుల్. ఓకే, సో ఇది ఇండిపెండెంట్గా ఉండదు, స్వతంత్రంగా నిలబడదు, వేరే సెంటెన్స్ యొక్క హెల్ప్ తీసుకుంటూ ఉంటుంది. ఆ వేరే సెంటెన్స్ క్లాస్ అని అంటున్నారు. ఓకే, వేరే క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇఫ్ యూ ఇన్వైట్ మీ ఐ విల్ అటెండ్ ద బర్త్డే పార్టీ అంటున్నారు. ఇఫ్ యూ ఇన్వైట్ మీ తీసుకుందాం ఒకటి. ఓకే, ఇందులో సబ్జెక్ట్ ఉంది యూ, ఇన్వైట్ ఉన్నది వెర్బ్, సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది ఒక సెంటెన్స్. అయితే ఇది మాత్రమే సెంటెన్స్ కాదు కదా, మొత్తం సెంటెన్స్ అదొక పార్ట్ కాబట్టి దీన్ని క్లాజ్ అని అంటాం మనం. ఇప్పుడు ఇది డిపెండెంట్ క్లాజా ఇండిపెండెంట్ క్లాజా చూద్దాం. ఓకే, ఇఫ్ యూ ఇన్వైట్ మీ అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తే, కంప్లీట్గా అవ్వాల, ఏదో చెప్పాలనుకుని ఆగిపోయా మధ్యలో. నువ్వు కనుక నన్ను ఇన్వైట్ చేస్తే సెంటెన్స్ అయిపోయిందా అంటే లేదు, అర్థం కంప్లీట్ అవ్వాలి. కాబట్టి ఇది ఇన్కంప్లీట్ సెన్స్ ఇస్తుంది, ఇన్కంప్లీట్ అర్థం ఇస్తుంది. కాబట్టి ఇది డిపెండెంట్ అవుతుంది. పక్క సెంటెన్స్ చెప్తేనే దీనికి అర్థం. పక్క సెంటెన్స్ ఏముంది? ఐ విల్ అటెండ్ ద బర్త్డే పార్టీ, నేను బర్త్డే పార్టీ అటెండ్ అవుతాను. ఇక్కడ రెండు ఫ్రేజెస్లో ఒకటేమో డిపెండెంట్ ఉంది, ఇంకొకటి ఇండిపెండెంట్గా ఉంది. డిపెండెంట్ అంటే రెండో సెంటెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, రెండో సెంటెన్స్ కనుక చెప్పకపోతే ఇది అన్ఫుల్ఫిల్డ్గా ఉంటుంది, అంటే ఇది ఇన్కంప్లీట్గా ఉంటుంది, పూర్తి మీనింగ్ మనకి ఇవ్వదన్నమాట. సో చూద్దాం. ఇఫ్ యూ ఇన్వైట్ మీ అనగానే మనకి ఇంకా ఏదో ఉంది అనిపిస్తుంది, ఇన్కంప్లీట్ అనమాట. సెకండ్ సెంటెన్స్ చూద్దాం, సెకండ్ ఫ్రేజ్ చూద్దాం, సెకండ్ క్లాస్ చూద్దాం. ఐ విల్ అటెండ్ ద బర్త్డే పార్టీ. సో ఇఫ్ యూ ఇన్వైట్ మీ అనే మాట తీసేసిన ఐ విల్ అటెండ్ ద బర్త్డే పార్టీ ఫుల్ సెంటెన్స్ అవుతుంది. నేను బర్త్డే పార్టీకి వస్తాను, ఇన్వైట్ చేస్తారు లేదంటే చెప్పట్లేదు. ఆ సెంటెన్స్ తీసేసినా కూడా మనకి ఇక్కడ అర్థం వస్తుంది, ఐ విల్ అటెండ్ ద బర్త్డే పార్టీ ఫుల్ మీనింగ్, కంప్లీట్ మీనింగ్ వస్తుంది. ఇది ఎవరి మీద ఆధారపడి లేదు, ఎవరి మీద ఆధారపడలేదు కాబట్టి దీన్ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటాము. అది తర్వాత చూద్దాం దాని గురించి. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ యూ ఇన్వైట్ మీ, నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తే, ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి డిపెండెంట్ అవుతుంది, కాబట్టి డిపెండెంట్ క్లాజ్ అని అంటారు. ఇంకొక పేరు సబార్డినేట్ క్లాజ్ అని కూడా అనొచ్చు. నౌ కమ్ టు ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? ఇట్ స్టాండ్స్ అలోన్, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇండిపెండెంట్ అంటే ఏంటి? స్వతంత్రంగా ఉంటుంది, ఎవరి మీద ఆధారపడి ఉండదు అనమాట. స్టాండ్స్ అలోన్ ఫర్ ఇట్స్ ఓన్, దీని మీద ఇది ఆధారపడి ఉంటుంది, వేరే వాళ్ళ మీద కదా. అంటే దీనికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, దీనికంటూ ఒక స్వతంత్రం ఉంటుంది అనమాట. డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనదర్ క్లాజ్, వేరే క్లాజ్ మీద ఆధారపడి ఉండదు. ఎగ్జాంపుల్, యూ ఇన్వైట్ మీ, నువ్వు నన్ను ఇన్వైట్ చేయి. పక్కన ఇఫ్ యాడ్ చేస్తే ఇన్కంప్లీట్ అవుతుంది, పక్కన ఇఫ్ తీసాం అప్పుడు మామూలు సెంటెన్స్ అయిపోయింది, క్లాజ్ అయిపోయింది, ఇండిపెండెంట్ క్లాజ్ అయిపోయింది. ఈ ఇండిపెండెంట్ క్లాజ్కే ఇంకొక పేరు మెయిన్ క్లాజ్, దీన్ని మెయిన్ క్లాజ్ అని కూడా అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ మెయిన్ క్లాజ్కే ఐ విల్ అటెండ్ ద బర్త్డే పార్టీ, పార్టీ మిస్ అయినట్టుంది, ఐ విల్ అటెండ్ ద బర్త్డే పార్టీ. ఓకే, సో ఇక్కడ రెండు సపరేట్ క్లాజెస్ అనమాట. సపరేట్ చేసి రెండు సెంటెన్స్ అవుతాయి, కలిపేస్తే క్లాజెస్ అవుతాయి అనమాట. ఈ రెండు కూడా మనకి ఇండిపెండెంట్ క్లాజెస్ అవుతాయి. ఓకే, సో ఒకటేమో డిపెండెంట్ క్లాజ్, వేరే సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, దీన్ని సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటారు.
రెండవదేమో ఇండిపెండెంట్ క్లాజ్, ఎవరి మీద డిపెండ్ అయి ఉండదు, ఏ సెంటెన్స్ మీద ఇది ఆధారపడి ఉండదు, దీనికంటూ ఒక వాల్యూ ఉంటుంది, దీనికంటూ ఒక మీనింగ్ ఉంటుంది, దీనికి ఇంకొక పేరు మెయిన్ క్లాజ్ అని అంటారు. ఇవి ఓకే. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ ఇవన్నీ కూడా వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. క్లాజ్ మీద, ఫ్రేజ్ మీద, సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి మీరు పాయింట్స్. దీని కంటిన్యూషన్గా సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.